మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ అభ్యర్థి గుడం నాగేష్ కు మద్దతుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రామ్నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఇందులో భాగంగా ప్రజలకు మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోడీకి బహుమతి ఇవ్వాలని కోరారు. ప్రధాని మోడీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు సుపరిపాలన అందించారని స్పష్టం చేశారు. మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని, అందులో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజార్టీతో ఆదిలాబాద్ ప్రజలు గెలిపించి మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని ఈరోజు ప్రతి ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్లోని రామ్నగర్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, గ్రామానికి వెళ్ళినా మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారికే మా ఓటు అని ప్రజలంతా కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనలో ఏ స్థాయికి వెళ్ళిందో ప్రజలందరికీ తెలుసు. దేశంలో ఒక మంచి పరిపాలన, 75 సంవత్సరాల స్వతంత్రంలో ఒక మంచి పరిపాలనను అందిస్తూ ప్రపంచానికే నాయకత్వం భారతదేశం వహించే దిశగా నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మంచి అభ్యర్థిని గూడం నాగేష్ గారిని భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. మీరంతా కూడా నిండు మనస్తో మీరేసేటటువంటి ప్రతి ఓటు కూడా నరేంద్ర మోడీ గారికే చెందుతుంది. కాబట్టి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరొక్కసారి ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో రాజకీయాలంటే పేపర్లు చూసినా, టీవీలు చూసినా కాంగ్రెస్ పరిపాలనలో రోజుకొక స్కాములు, వందల వేల కోట్ల రూపాయల స్కాములు జరుగుతుండే. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ ఒక్క రూపాయి స్కామ్ లేకుండా భారతదేశం ఏ రకంగా అభివృద్ధి జరుగుతున్నదో మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా మొన్న ఆదిలాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆదిలాబాద్ కు పరిశ్రమలు కావాలి, ఇండస్ట్రీ కారిడార్ డిక్లేర్ చేయాలనంటే నిన్ననే ప్రధానమంత్రి గారి కార్యాలయం నుండి ఆదిలాబాద్ ను ఇండస్ట్రీ కారిడార్ గా డిక్లేర్ చేస్తున్నట్టు, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపాల్సిందిగా నిన్ననే కేంద్ర ప్రభుత్వం మోదీ గారి కార్యాలయం నుంచి ఉత్తరం కూడా రావడం జరిగింది. రేపు ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి గెలిచిన తర్వాత ఈ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కావాలి. అది ఎయిర్పోర్టు సమస్య కావచ్చు, ఫ్లైఓవర్ సమస్య కావచ్చు, మిగతా గ్రామాల రోడ్ కనెక్టివిటీ సమస్య కావచ్చు, ఇళ్లు లేనటువంటి పేదవాళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కావచ్చు, పేద ప్రజలకు చిట్ట చివరిన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందే వరకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. పార్టీతోని మాకు సంబంధం లేదని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే ఎంఐఎం పార్టీతోని అంటగాగిందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ఉన్నది. హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి ఏ రకంగా తాపత్రయపడుతున్నదో కాంగ్రెస్ పార్టీ
మీ అందరికీ తెలుసు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని రామ్లీలా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక. 500 సంవత్సరాల నుండి పరిష్కారం కానటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారు ఏ రకంగా పరిష్కరించిండ్రో మనందరికీ తెలుసు. అందుకే మరొక్కసారి మీరంతా కూడా నిండు మనస్తో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి. ఈరోజు అందుకే రామ్ నగర్ లోని శివాలయంలో పూజలు చేసుకుని ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ గారిని పార్టీని శివుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మేమంతా పూజలు జరిపి ఇక్కడి నుండి ప్రచారం ప్రారంభించినాం. తప్పకుండా మాకొక నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని ప్రజలంతా కూడా ఇప్పటికే అనేక సర్వేలు చెప్తున్నాయి భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. మీ అందరికీ నమ్మకంతో మీరిచ్చినటువంటి అవకాశంతో ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. నిండు మనస్తో మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా పేరున మీ అందరికీ